అందరికీ నమస్కారం. క్రికెటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఈ వీక్లో లేదంటే నెక్స్ట్ వీక్లో అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి అటెండ్ అయ్యి సో అక్కడ మీ టాలెంట్ని చూపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇక మీరైతే ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టాల్సిందే. ఎందుకంటే వితిన్ 1 వీక్లోనే మనకి సెలక్షన్స్ అయితే ఉంటాయి. సో అవి ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అనేవి కూడా మీకు మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అవి డేట్స్ రాగానే అయితే 1 వీక్లోనే నెక్స్ట్ సండే ఉండొచ్చు, లేదంటే దాని తర్వాత సండే అయితే ఉండొచ్చు మన సెలక్షన్స్. ఎందుకంటే ఇక్కడ జోనల్ మ్యాచెస్ ఎప్పటి నుంచి అనేది కూడా ఒక షెడ్యూల్ అయితే ఇచ్చాడు. జోనల్ మ్యాచెస్ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ చెప్పాం లాస్ట్ వీడియోస్లో. జోనల్ మ్యాచెస్ అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ ట్రయల్స్ ఉంటాయి, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాబుల్స్ ఉంటాయి, దాని తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత మనకి జోనల్ మ్యాచెస్ ఉంటాయి అని చెప్పాను. సో ఆ జోనల్ మ్యాచెస్ మనకి May 28 నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి షెడ్యూల్ అయితే వచ్చింది. సో కాబట్టి మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఈ వీక్లో లేదంటే నెక్స్ట్ వీక్లో పెట్టుకోగలిగితేనే మనకి 28న జోనల్ మ్యాచెస్ అయితే రెడీ అవ్వగలుగుతాం. సో కాబట్టి నెక్స్ట్ వీక్ లేదంటే ఈ వీక్లోనే మనకి సెలక్షన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎప్పుడైతే సెలక్షన్స్ డేట్ ఎప్పుడు వచ్చినా సరే దాన్ని అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు రెడీగా ఉండండి. సో మీ కిట్ బ్యాగ్స్ లేదంటే ఆల్రెడీ చెప్పాము మనం. సో బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ కావాల్సిందే. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. సో కాబట్టి మనకి బర్త్ సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోండి. సో దాని తర్వాత ఆధార్ కార్డు, దాని తర్వాత ఏదైనా ఐడి ప్రూఫ్ ఒకటి కావాల్సిందే. సో దాని తర్వాత మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా కావాల్సిందే. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అవన్నీ తీసుకొని వెళ్ళండి. సో దాంతోపాటు యూనిఫామ్ వైట్ అండ్ వైట్ ఉండాల్సిందే మనకి. సో దాని తర్వాత షూ, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ సెలక్షన్స్కి వెళ్ళిన తర్వాత మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాట్స్మెన్ అయితే హిట్టింగ్ కాదు మీరు చూపించాల్సింది, డ్రైవ్స్ ఎలా చేయగలుగుతున్నారు, లేదంటే మీరు ఎలా బాల్ని డిఫెండ్ చేయగలుగుతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టండి. రేపు ఈ వీక్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఈ వీక్లో మీరు ప్రాక్టీస్ కూడా ఓన్లీ బ్యాట్స్మెన్ అయితే బాగా డిఫెండ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత డ్రైవ్స్ ఆడటానికి ట్రై చేయండి. అంతేగాని హిట్టింగ్స్ మాత్రం రేపు సెలక్షన్స్లో మాత్రం మీరు హిట్టింగ్ చేస్తాను అనే దానికైతే వెళ్ళమాకండి. ఓన్లీ మీరు క్లాస్ మాత్రమే చూపించండి. బౌలర్స్ అయితే మీరు పేస్ ఎంత మంచిగా వేయగలుగుతున్నారు అనేది చూడండి. సో దాని తర్వాత మీరు గుడ్ లెంత్ బాల్స్ ఎంత మంచిగా వేయగలిగితే మీరు సెలెక్టర్స్ దృష్టిలో పడగలుగుతారు. సో అంతేగాని మీరు యార్కర్లో వేయటానికి వెళ్ళి టాస్ బాల్ వేయటం ఇలాంటివి చేశారంటే, లేదంటే బేమర్లు వేయటం చేశారంటే మీరు వాళ్ళ దృష్టిలో పడరు. మెయిన్గా మీరు చేయాల్సిందల్లా బౌలర్స్ అయితే బాల్ మీ కంట్రోల్లో ఉంటే ఓకే. ఒకవేళ కంట్రోల్లో లేకపోయిందంటే మాత్రం మీరు షార్ట్ బాల్స్కైనా ట్రై చేయండి, లేదంటే గుడ్ లెంత్కైనా ట్రై చేయండి. కానీ మీరు యార్కర్లకు ట్రై చేసి అక్కడ ఫుల్ టాస్లు వేసారంటే సెలక్షన్స్లో సో మీరు మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వరు. ఓన్లీ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది మీరు ఓన్లీ మీ పేస్ ఎలా పడుతుంది అనే దాని మీద దృష్టి పెట్టండి. సో దాంతోపాటు ఓన్లీ గుడ్ లెంత్ లేదంటే షార్ట్ లెంత్లో బాల్ వేయండి. సో ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. బ్యాట్స్మెన్ అయితే ఓన్లీ డ్రైవ్స్ డిఫెండ్ ఎలా చేయగలుగుతున్నాడు అనే విషయాల మీదే గుర్తుపెట్టుకోండి. మీ బేసిక్స్ మంచిగా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో రెడీగా ఉండండి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. ఈ వీక్ లేదంటే నెక్స్ట్ వీక్లోనే మనకు సెలక్షన్స్ రాబోతున్నాయి. సో ఖచ్చితంగా ఈ సెలక్షన్స్కి అటెండ్ అవ్వండి. సో మీలో ఎంత టాలెంట్ ఉంది అనేది మీకే తెలుస్తుంది. సో సెలెక్ట్ అయితే దాని తర్వాత ప్రాసెస్ అంతా మన వీడియోలో పెట్టాం కదా. సో ఆ ప్రాసెస్ జరిగిద్ది. సో ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే సెలక్షన్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో సో రెడీగా ఉండండి. ప్రాక్టీస్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. సో దాంతోపాటు ప్రతి డిస్ట్రిక్ట్కి సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా నేనైతే మన వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో రెడీగా ఉండండి.